వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మా వాళ్ళకు వీడియో చూపిస్తారు, చూడండి. I said, Narendra, my dear friend, these are not just words. I would almost venture to say, more than a friend, a brother. In many ways, brothers. కానీ భారత్ ఇజ్రాయిల్ మధ్య చూశారు కదా వీడియో. స్నేహం, దౌత్య సంబంధం ఎంత భావోద్వేగాలు కలిగిస్తుంది కదా. నరేంద్ర మోదీ గారు వస్తున్నారని నేతన్యాహు ఆయన సతీమణిని స్వయంగా తీసుకురావడమే కాదు, కాషాయ దుస్తులు ధరించి మరీ వచ్చి మోదీ గారిని ఆశ్చర్యానికి గురి చేశారు. నేతన్యాహు గారి సతీమణి, నేతన్యాహు గారి సతీమణి కాదు, మంత్రివర్గం మొత్తం మోదీ గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. దాంతోపాటు అక్కడ జాతీయ గీతం కూడా ఆలపించారు. ఇదే భారతదేశంలో జాతీయ గీతాన్ని పాడం అని మొండికేస్తున్న దేశద్రోహులుంటే మోదీ గారిని చూడగానే ముందు భరతమాతను స్మరించుకోవాలి, జాతీయ గీతం ఆలపించాలి అనే వాళ్ళు ఇజ్రాయిల్ లాంటి దేశాలలో ఉండడం అనేది నిజంగా దౌత్యపరంగా మోదీ గారు దేశాన్ని ఎంత స్ట్రాంగ్ చేశారు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాకైతే అది చాలా చాలా ఆనందంగా ఉంది. మోదీ పాకెట్ స్క్వేర్ మరియు నా భార్య సారా డ్రెస్ ఒకే రంగులో ఉన్నాయని మీరు ఇందాక వీడియో చూసారుగా. స్వయంగా నేతన్యాహు గారే చెప్పారు అంటే ఆయన భారతదేశంతో ఇజ్రాయిల్ మైత్రిని ఎంత కోరుకుంటున్నారు, భారతదేశం యొక్క సంస్కృతికి ఎంత విలువిస్తున్నారు, స్నేహం యొక్క లోతు ఎంత, నాగరికత యొక్క సారూప్యత ఎంత అనేది చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది కోర్టు గురించి కాదు, హిందువుల ఆధిపత్యం మరియు దాని పట్ల ఇజ్రాయెల్ యొక్క అవగాహన గురించి. 56 ముస్లిం దేశాలతో సహా భారతదేశంలో కూడా ఒక తీవ్రవాద వర్గం ఈరోజు ఇఫ్తార్ని ఆస్వాదించదు. ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుందాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ మనవేనండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.